భారతదేశ రాష్ట్ర ప్రజలకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి భారతదేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు అనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనే ఒక స్కీమ్ని ప్రారంభించారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ప్రారంభించినాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప శుభవార్తగా, తీపి కబురుగా చెప్పడం ప్రారంభించారు. అదేంటంటే, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ప్రతి ఒక్క గృహం లేని నిరుపేదకు సొంత ఇంటి కళ నెరవేర్చాలి అనే దృఢ సంకల్పంతో మహాకూటమి ఏర్పడిన తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం, దాని ప్రకారంగా ప్రతి ఒక్క సొంత స్థలం కలిగిన 1 సెంటు లేదా సెంటున్నర సొంత స్థలం కలిగి ఆర్థికంగా డబ్బు లేక ఇల్లు కట్టలేని నిరుపేదలందరికీ తమ వంతు సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి 2 లక్షలు, రాష్ట్రం నుంచి 1.5 లక్షలు, మొత్తం కలిపి 3.5 లక్షగా పట్టణంలోని ఇల్లు కట్టుకునే వాళ్ళకి 3.5 లక్షగాను, గ్రామీణ ప్రాంతంలో కట్టుకునే వాళ్ళకి 2.5 లక్షగాను ప్రకటించినాయి. ఈ పథకం 2026లో అమలు కాబోతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేయవలసిందల్లా తమ PM ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఆన్లైన్ స్కీమ్ని మన వెబ్సైట్లో క్రోమ్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే దానికి ఏమేమి ప్రూఫ్లు, దానికి ఏమేమి కావాలి అనేది దానికి అందుబాటులో తీసుకొచ్చినారు. మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా మనము సచివాలయంలో కానీ, పట్టణంలో వాళ్ళైతేనేమో సచివాలయంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో వాళ్ళైతేనేమో గ్రామ సచివాలయాల్లో కానీ ఈ పథకాన్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. దీనివల్ల మన ఆధార్ కార్డు జిరాక్సు మరియు మన స్థలం యొక్క డాక్యుమెంట్స్ జిరాక్సు ఇవి మనకి అందుబాటులో ఉన్నట్టయితే ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. త్వరలో ఈ పథకం అమల్లోకి రాకపోతుంది. సొంత ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులు. ఒకసారి లోన్ తీసుకున్న వాళ్ళకైతే ఇది వర్తించదు, అసలు తీసుకునే వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించి మనం ఎలాంటి రుసుము చెల్లింపులు కట్టవలసిన అవసరం అనేది లేదు. ఇది ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిరకాల వాంఛ. ఇల్లు లేని ప్రతి వ్యక్తికి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సొంత ఇల్లు ఉండాలి అనేది వాళ్ళ అభిప్రాయం.